సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న కేసులో 5 నిందితులను పోలీసులు తొలి రోజు విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 5 నిందితులను విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు రహస్య ప్రాంతంలో వారిని ప్రశ్నించారు. మరొక 4 రోజుల పాటు నిందితులను విచారించి విచారణ కొనసాగనుంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసే పోస్టులను వ్యాప్తి చేస్తున్న కేసులో 5 నిందితులను తొలి రోజు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితులను విజయవాడ తీసుకొచ్చి మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి నిందితులను విచారించారు. కేసులో A1గా ఉన్న రహమతుల్లా, A2 మహమ్మద్ డానిష్, A3 సాహిల్ బేగ్, A5 సైదా బేగం, A11 అబ్దుల్ సలాం 5 విజయవాడ తీసుకొచ్చారు. నిజానికి వారం రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేగా విచారణ జరిపిన న్యాయస్థానం 5 రోజులు అనుమతించింది. దీంతో తొలి రోజున వాళ్ళని రాజమండ్రి నుంచి విజయవాడ తీసుకురావడానికి సమయం పూర్తిగా సరిపోయింది. దీంతో కేవలం 1 గంటన్నర పాటు మాత్రమే నిందితులను విచారించారు. ప్రధానంగా రహమతుల్లా విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా హ్యాండలర్ సుకూర్ చెప్పిన విధంగా ఉగ్రవాద ఆకర్షిత కంటెంట్ను సోషల్ మీడియాలో పెడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనికి తోడు సుకూర్తో పరిచయం ఏ విధంగా అయిందనే విషయాన్ని పోలీసులు రహమతుల్లా నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇదంతా చేసినందుకు సుకూర్ ఏదైనా డబ్బు ముట్టజెప్పాడా అనే విషయాన్ని కూడా విచారణలో తేల్చే ప్రయత్నం చేశారు. ఏపీలోనే కాకుండా బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో వారితో కూడా ఇదే విధంగా పోస్టులు పెట్టించాలని ఎవరు చెప్పారు అనే విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. రహమతుల్లా నేరుగా ఉగ్రవాదుల శిబిరానికి చేరుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడని ఆ పనిలో ఉన్న సమయంలోనే పట్టుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో దేశంలో ఎక్కడైనా పేలుళ్లకు కుట్ర చేశారా అనే విషయంపైన ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే పెద్దగా వారి నుంచి సమాధానాలు రాలేదని సమాచారం. హైదరాబాద్కు చెందిన సైదా బేగం కూడా ఈ కేసులో నిందితురాలుగా ఉన్నారు. ఆమెకు నిందితుల్లో ఒకరైన దిల్కాష్తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈ విధంగా చేసినట్లుగా ఇప్పటికే గుర్తించారు పోలీసులు. ఆర్థిక అవసరాల దృష్ట్యా ట్రాప్లో పడి ఇదంతా చేసిందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. సైదా బేగం విజయవాడ ఎన్నిసార్లు వచ్చింది, కర్ణాటక ఎన్నిసార్లు వెళ్ళింది, వేరే ప్రాంతాల్లో ఎవరినైనా కలిసిందా అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. మరో 4 రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది.